హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినాయక్ గేమింగ్ ఎఫ్ఎఫ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే కొత్త సీజన్ అయితే ఆడబోతున్నాం ఫ్రెండ్స్. అంత అయితే రెడీ కూడా కాదు, కొత్త సీజన్ అయితే వచ్చేసింది మనకైతే. సిఎస్ అయితే ఈ వీడియో అయితే మీకైతే అప్లోడ్ చేసాకైతే కొంచెం అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సిఎస్ సీజన్ ఎండ్ అయ్యేదాన్ని కూడా సిఎస్ సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యి 2 days అయిపోయినా కానీ నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. సో మీరైతే దాన్ని అయితే ఏం పట్టించుకోకండి. సో ఇప్పుడైతే మనమైతే సిఎస్ అయితే ఏది చూసాం ఫ్రెండ్స్. సిఎస్ అయితే సీజన్ బోయా పాస్ అయితే వదిలింది, కొత్త బోయా పాసు. దాంట్లో ప్లాస్మా బాగానే ఉంది ఫ్రెండ్స్. బోయా పాస్ అయితే బోయా పాస్ అట్టన్నా తీయాల, ఈ బోయా పాస్ అట్టన్నా తీయాల. ఈ బ్యాచ్ చూస్తుంది తీస్తే, సో అందుకని బోయా పాస్ అయితే తీసాం ఫ్రెండ్స్. ఎట్టనే తీసాం, బాగానే ఉంది. గ్లోవాలు బండలు యాక్యురేట్స్ అంతా బాగానే ఉంది. సో ఇదో ఫ్రెండ్స్, మనకైతే సిఎస్ అయితే సీజన్ ఎండ్ అయింది సార్ ఫ్రెండ్స్. మనమైతే మాస్టర్లో ఉన్నాం. మాస్టర్ వెపన్ స్పెషలిస్ట్ వచ్చి మ్యాగ్ MP5 అయితే ఎక్కువ అన్నాం ఫ్రెండ్స్ మనం. మళ్ళీ టీమ్ క్యారీ కృష్ణ డిఎఫ్జి. సో మాస్టర్ ఫ్రెండ్స్, మనమైతే ఇండియా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మ్యాగ్ 55th ప్లేస్, 55th ప్లేస్. మాస్టర్ 2 డైమండ్ 2. సో ఫ్రెండ్స్, మనమైతే మాస్టర్ నుంచి డైమండ్ 2 అయితే వచ్చాం ఫ్రెండ్స్. మాస్టర్ నుంచి డైమండ్ 2 వచ్చినాక ఫస్ట్ మ్యాచ్ అయితే ర్యాండమ్ ప్లేస్ అయితే ఆడదాం ఫ్రెండ్స్. చూసాం ఫ్రెండ్స్, ఉంటుందా ఎత్తిపోతుందా అని చూడాలా. మీకైతే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, దాని అంటే ఏం పట్టించుకోకండి. పాప టీవీ చూస్తుంది బొమ్మలు. సో మీరైతే దాని అయితే ఏం పట్టించుకోకండి. మనమైతే ఆఫ్టర్ సిఎస్ సీజన్ ఎండింగ్ ఫస్ట్ మ్యాచ్ విత్ డైమండ్ 2. సో ఫ్రెండ్స్, మనమైతే డైమండ్ 2 టు హీరోయిక్ ఛాలెంజ్. ఇదైతే వెబ్ సిరీస్ అనమాట. ఇది వెబ్ సిరీస్ అనమాట. ఇది మీకు ఎన్నో వెబ్ సిరీస్లు పెడతా అన్నా కదా, ఈ వెబ్ సిరీస్ పక్కా. దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇదే. మీకైతే రేపు అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. మీరైతే నాలాగైతే ఫ్రెండ్స్ని అయితే మెయింటైన్ చేయండి. నాకున్నారు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఏ ఆపద వచ్చినా కానీ నాతోనే ఉంటారు. ఇప్పటికి కూడా నాతోనే ఉంటారు. కాకపోతే వేరే విలేజెస్లో ఉన్నారంటే ఫోన్ కొడితే సార్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేస్తారు. ముందుకైతే అందరికైతే అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. మీరు కూడా నా ఫ్రెండ్స్ లాగానే. సో చూస్తాం ఫ్రెండ్స్, ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ కిల్ వస్తుందా ఎత్తిపోతుందా అని. ఎత్తిపోయింది ఫ్రెండ్స్. ఒక బుల్లెట్ ఇస్తే పడుకునేసాం బుల్లెట్. కాకపోతే ఫుల్ డ్యామేజ్ కొట్టినాం ఫ్రెండ్స్. 456 కొట్టినా ఫ్రెండ్స్ డ్యామేజే. అయినా ఏం చేస్తాం, ఎత్తిపోయింది. రివైవ్ ఇచ్చినాడు ఒకటి, దాంట్లో ఒకటి ఆఫ్లైన్. ఈ మ్యాచ్ రూపురేఖలు చూస్తుంటే ఓడిపోతామని అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మన ట్రై అయితే మనం చేయాలి కదా. ఒకడు ఆఫ్లైన్, ఆ పక్కంతా ప్లేయర్లు బాగున్నారు. మేము ఒక్కడే 3v4 కొట్టాలా. నా పక్క ఒక్కడే కొట్టేస్తానే మన నలుగురిన. సో మనమైతే కొట్టేదానికైతే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. కొట్టకుండా అయితే వదలం. హీరోయిక్ ఛాలెంజ్ ఇన్ 3 days ఓన్లీ. ఇన్ 3 days డైమండ్ 2 టు హీరోయిక్ ఇన్ 3 days. పోకపోతే నా పేరు మార్చుకుంటాం ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో అయితే మీకైతే కొంచెం లేట్గా 3 days అన్న, సారీ 4 days పక్కా. పోకపోతే మాత్రం నా పేరు మార్చుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ సక్సెస్ఫుల్గా అయితే మనమైతే ఒక కిల్ అయితే కొట్టాము కింగ్ఫిషర్తో విత్ ఇంకా 3v2. ఆడైతే కొట్టాము. వాడు ఒకటి ఈ సైడ్ నుంచి కొడుతున్నాడు. అందుకే మనమైతే ఈ పక్క వచ్చి మెడికిట్ అయితే తిప్పుకోవాలా, లేకపోతే ఫాల్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక 100 likes అయితే టార్గెట్ పెట్టినాం ఫ్రెండ్స్. మనమైతే 100 subscribersకి అయితే దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనకైతే 20 subscribers అయితే వచ్చేసింది. 100 subscribersకి అయితే దగ్గరలో ఉన్నాం మనమైతే. కింద గ్లోవాల్ వేసిన మనం కొట్టకూడదని. కట్ట దూకే టైంలో ఫ్రెండ్స్ ఎట్టవాడికైతే హెడ్ షాట్ కిల్ అయితే లేపినాం ఫ్రెండ్స్. మనమైతే ఓడికైతే హెడ్ షాట్ నేను కూడా దూకుంటే నన్ను కూడా వేసుంటాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. నేను దూకుంటా, అందుకే నేను దూకుండా. ఏంటంటే మనం మ్యాగ్ ప్లేయర్లు కాబట్టి మ్యాగ్ వేస్తాంలేండి.
సరే ఫ్రెండ్స్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ 1v1 విత్ మ్యాగ్ ఓన్లీ. మీ ఐడి నాకు కామెంట్ చేయండి. విత్ మ్యాగ్ ఓన్లీ పెడతా. ఓన్లీ మ్యాగ్ 7. ఇంకే గన్ వదులు. ఓన్లీ మ్యాగ్ 7 1v1 కూడా వేసుకుంటాం. వచ్చేయండి ఫ్రెండ్స్. అట్ట నేను జోక్ గాను సీరియస్ గాను ఊరికే ఫ్రెండ్లీ మ్యాచ్. ఫ్రెండ్లీ. మీ యూఐడి అయితే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కింద. మీ యూఐడి అయితే నాకైతే కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే మీతో అయితే గేమ్ ఆడేదానికైతే ప్రయత్నిస్తాను. ప్రయత్నించే కాదు, తప్పకుండా ఆడతాను కూడా. ఒక కిల్, ఫుల్ కిల్ చేసుకుంటాం. లేకపోతే రివైజ్ చేస్తాడు. వాడు నాకు నేను నాకు. సో ఫ్రెండ్స్ ఓడు నాకు నేను నాకు. ఓడు నాకు నేను నాకు. ఓడు నాకు నేను నాకు ఫ్రెండ్స్. వీడు కొడితే బాగుంటుంది. కుట్ర సూపర్ రా. కొట్టాడు, నాకు రివైవ్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఓడు నాకు నేను నాకు. టయానికి వచ్చి రివైవ్ ఇచ్చి కొట్టాడు. సో ఇట్లాంటి ర్యాండమ్ ప్లేస్ కదా మనం కోరుకునేది. సో మనం అయితే మెడికి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మనమని అయితే వెనకాల నుంచి అయితే కొట్టే ఛాన్సెస్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. చాలా ఉంది ఫ్రెండ్స్. మనమల్ని అయితే వెనకాల నుంచి అయితే కొట్టేది. సో ఈరోజు అయితే నేనైతే కాలేజ్ నుంచి లేట్గా వచ్చిన. ఒక 5:30కి వచ్చుంటా. మళ్ళీ దాంతో క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. అందుకే ఏషియన్ ఫ్రెండ్స్ మనకి. అందుకే గ్లోవల్ డిమిట్రీ వాడు గ్లోవల్ బద్దలు కొడతా అంటాడు అనుకున్నా. అందుకే ఇంకో గ్లోవల్ వేసి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సైడ్ నుంచి వస్తాడా. మెడికిట్ లేదా మన దగ్గర. మెడికిట్ తిప్పుకోవాలంటే మెడికిట్లు కూడా 0 అయిపోయిందా. ఏం చేసేది. సో ఫ్రెండ్స్ మనమన్న అయితే వేసిన ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ ఓపెన్లో కవర్ అనుకున్నా, అది ఓపెను. సో ఇంకేం చేస్తా. ఇంకొకడు కొడతాడా కొట్టలేడా. కొడితే సంతోషం, కొట్టకపోతే ఎత్తిపోయింది. సో ఫ్రెండ్స్ కొడతామని అయితే అందరూ ఆశించుకోండి. నా మ్యాచ్ ఈ రూపురేఖలు చూస్తుంటే మ్యాచ్ అయితే ఎత్తిపోయింది అనుకుంటాడా. మీరైతే ఫస్ట్ మ్యాచ్ కదా. ఫస్ట్ మ్యాచ్ కొడతాడా కొట్టలేడా. అవి ఫ్రెండ్స్ కొట్టలేడు. అయిపోయింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్. ర్యాండమ్ ప్లేయర్లు దాంట్లో ఒక పైగా ఆఫ్లైను. మ్యాగ్ 7 మళ్ళీ గ్లోవల్ హెల్మెట్ వెస్ట్. సో ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఇంకా జస్ట్ 5 డేస్లో అయితే జాతర ఫ్రెండ్స్. 13-14 అయితే జాతర ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా వచ్చింది. మా ఊరు అయితే నారాయణవనం పుత్తూరు పక్కన ఫ్రెండ్స్. మా ఊరు అయితే జాతర. తప్పకుండా అయితే అందరూ వచ్చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారో వాళ్ళంతా వచ్చేయండి ఫ్రెండ్స్ మా జాతరకి. సో మీరైతే ఏం ఫికర్ పడకపోకండి, అంతా నేను చూసుకుంటా. సో ఫ్రెండ్స్ ఆ సైడ్ అయితే ఎనిమిదిలు ఉండాలంటే పోతే ఈడైతే ఊరు లేదా. దాన్ని నాకు వేసినాడు, బలంగా వేసినాడు. ఆడు ఫ్రెండ్స్ వాడు అర్థం ఆపకున్నాడు. సో మనమైతే డిమిట్రీ లోపలికి అయితే లోన్కి అయితే వచ్చేస్తాం. మన ఫ్రెండ్ అయితే మనకు సపోర్ట్ వచ్చేసాడు కాబట్టి మనకైతే ఏం భయంలో వాడైతే ఫుల్ కిల్ చేస్తాడు. సో మనమైతే మెడికిట్ అయితే తిప్పుకునేస్తాం ఫ్రెండ్స్. లేకపోతే సేవ్ అయిపోను. అందుకే ఫస్ట్ మనం మెడికిట్ అయితే తిప్పుకోవాలి. మన దగ్గర రిపేర్ కిట్ లేదు కాబట్టి వదిలి దెంగాల, అంతే. వదిలి దొబ్బాల. రిపేర్ కిట్ ఉంటే వాడుకుని దెంగచ్చు. దాని ఫ్రెండ్స్ సైడ్ ఒకడు 1 లేపేసినాము ఫ్రెండ్స్. కొట్టండి. కుట్ర 1 కుట్రారే. సో ఫ్రెండ్స్ వీడు ఒక్కడే కొట్టేశాడు ఫ్రెండ్స్. నాకు కిల్లు పోయింది. వీడిని ఫ్లాగ్ ఏముంటేస్తాడు ఫ్రెండ్స్. మనకే ఓడుకుంది ఫ్రెండ్స్. ఓడుకుంది ఆడ ఓడుకుంది. మనమైతే 100 సబ్స్క్రైబర్స్కి అయితే లోగో అయితే చేంజ్ చేస్తున్నాం. 300 సబ్స్క్రైబర్స్కి అయితే మనం ఫేస్ రివీల్ అయితే చేయబోతున్నాం. నెక్స్ట్ 150 సబ్స్క్రైబర్స్కి Q&A. అంటే మీరు నన్ను లైవ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, నేను మీకు చెప్తా ఉంటా. సో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసే పనిలో ఉండండి. నేను వచ్చేసి వీడియోలు అప్లోడ్ చేసే పనిలో ఉంటా. సో మీరైతే ఫాస్ట్గా అయితే అదైతే వెళ్ళి ఇచ్చేసాం ఫ్రెండ్స్. మీరైతే వెళ్ళైతే ఫాస్ట్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేసే సంగతి అయితే చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏదంటే అది వస్తాం మెసేజ్ యూట్యూబ్ నుంచి.
ఏం చేస్తాం నేనైతే ఈసారి అయితే యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వాడు ఎనిమిది అనుకుని వాడిని ఒప్పుకుంటాను. యూట్యూబ్ క్రియేటర్ ఫంక్షన్కి హైదరాబాద్లో అయితే వెళ్ళాలని కోరుకోండి. సో ఒకరినైతే నాకు చేస్తాం అనుకున్నా, అది ఏం చేస్తాం సేవ్ అయిపోయింది. నాకు రివైవ్ ఇస్తే బాగుంటుంది. రివైవ్ ఇచ్చేసాడు. రివైవ్ డిమిట్రీ వేస్తామంటే మా వాడు రివైవ్ చేస్తాడు. ఇంకెందుకు ఆఫ్లైన్ ప్లేయర్కి ఎందుకు డిమిట్రీ వేస్ట్ చేసేది. మనం నేరుగా పోయి ఇంకొక ఎనిమిది అయితే ఆండ్రాయిడ్ అయితే ఓన్ అయితే ఎతికేస్తాం ఫ్రెండ్స్. వాడిని అయితే ఎతికేస్తాం. కనిపించేసాడు మన ఎదురుగానే ఉన్నాడు ఒక్కడు కూడా ఫ్రెండ్స్. వాడు ఫుల్ డ్యామేజ్ కిల్ దొబ్బేసినాడు. ఏజ్ కొట్టినాడు. మ్యాగ్ M10 ట్రిపుల్ చిప్పు గ్లోవల్ మష్రూమ్. సో ఫ్రెండ్స్ మనమైతే ఈ 3 అయితే ఎత్తుకున్నాము. డెజర్ట్ ఈగల్, మ్యాగ్, M10 ట్రిపుల్ చిప్పు, ఈ 3 అయితే ఎత్తుకున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఎప్పుడైతే టెలిపోర్ట్ అయితే యూజ్ చేసుకొని అయితే లోపలికి అయితే యాపకైతే వెళ్ళిపోతాం. వీడైతే స్పైడర్ వదిలాడు. చూస్తాం కొట్టలేమా అని లాగినాము. ముందరికైతే లాగినాం. మ్యాచ్ అయితే లాగుతా ఉన్నాము. అంతా లాగేదానికి చూస్తున్నారు మ్యాచ్ని. పోయే వరకు వీడి దగ్గర కోబ్రా ఉంది. మన దగ్గర M10 ట్రిపుల్ చిప్ ఉంది. ఎదురుగా ఎనిమిది ఉన్నాడు. మనమైతే కిందకైతే ఆపోనెంట్కి అయితే వెళ్ళిపోతాం. మనమైతే 2 గ్లోవల్స్ ఫేస్ చేసినాం వద్దన్నా కానీ. ఏం చేస్తాం, మన దగ్గర గ్లోవల్ ఎక్కువైపోయిందే. ఎట్ట నాకెళ్ళంటే మనకెళ్ళండి దీన్ని ఒకటి చెత్తలోది ఫ్రెండ్స్. ఓహోని అయితే నాకు చేసాము. నెక్స్ట్ ఇంకా జస్ట్ 2 ఎనిమిస్ ఓన్లీ. ఇంకిద్దరే ఫ్రెండ్స్. ఇంకా ఓడికైతే కనెక్ట్ అయింది. ఏమో వీడిని కూడా కొట్టేసాము. సో సక్సెస్ఫుల్గా అయితే మనమైతే 6 kills అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాం. సో ఫ్రెండ్స్ 3v3 ఈ మ్యాచ్ హోరీగా పోతుంది. ఎవరు గెలుస్తారని ఇంకా తెల్ల. అందుకే 3v3 వరకు లాక్కొచ్చాము. గెలిస్తే ఇంకా మనలకు, ఓడిపోతే ఇంకా సీజన్ స్టార్టింగ్లోనే ఎత్తిపోయింది మ్యాచ్. ఇంకేం చేయలేం. సీజన్ స్టార్టింగ్లోనే ఫస్ట్ మ్యాచ్ ఎత్తిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ప్లేస్ పర్ఫెక్ట్గా అయితే మనకైతే తెలియదు ఫ్రెండ్స్. హై జంపింగ్ ప్లేస్ అంటాం మేమైతే దీన్ని. హై జంపింగ్ ప్లేస్. వాడు వచ్చాడు. వాడు కనెక్ట్ అయిపోయింది అనుకున్నా కానీ కనెక్ట్ కాదు. అప్పుడే మా పక్క అయితే ఒకటి పడిపోయాడు. ఇంకోటైతే ఆఫ్లైను. సో 2v4 దాని ఫ్రెండ్స్. ఈ పక్క నుంచి అయితే ఒకటి వస్తుంది. ఊడికైతే కొట్టాము. సో ఏం ప్రయోజనం లేదు వాడు కొట్టినా కానీ. దాన్ని ఈ పక్క నుంచి దూకినాడు. వాడినైతే ఇద్దరినైతే సక్సెస్ఫుల్గా అయితే మనమైతే కొట్టేసాము. మనైతే కూర్చొని అయితే మెడికిట్ అయితే తిప్పుకునేస్తాము. వెనకాల నుంచి వచ్చి లాగేసినాడు ఫ్రెండ్స్. అది కొట్టేసి ఉంటాయి. వెనకాల నుంచి వచ్చి లాగేసినాడు. వీడు కవర్ ఇచ్చి ఉంటాయి, కొట్టేసి ఉంటాము. సో నేను ఒక్కటే, ఇద్దరు ఉన్నారు. కొట్టలేమో చూస్తాం. అయిపోయింది ఫ్రెండ్స్. మ్యాచ్ అయితే ఓడిపోయినాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ అయిపోతుందని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతవరకు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.